హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య అని. ప్లీజ్ అండి, నాకు కొంచెం కోల్డ్ వల్ల కొంచెం వాయిస్ ఇలా ఉంది. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇక్కడ చూసారు కదండి, పెసరట్టు కోసం పెసరపిండి అయితే నానబెట్టేసుకొని పెసలు మిక్సీ పట్టేసుకున్నాను. చూసారు కదా, దోశ వేసేసుకొని నీట్గా వచ్చేసింది. ఇదిగోండి, ఆ పెసరట్లోకి కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేశాను. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకున్నామంటే మనకి తినేటప్పుడు ఆ ఉల్లిపాయలు అనేవి చప్పగా లేకుండా కొంచెం బాగుంటుంది. ఒకసారి ఇలా మడత పెట్టేసి కొంచెం సేపు అటు ఇటు కాల్ చేసుకొని తీసేసుకోండి. ఇదిగోండి, చట్నీ కూడా చేసేసాను. ఇది వచ్చేసి టొమాటో, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వాట్ చేసి మిక్సీ పట్టేస్తానండి. చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో నేను చింతపండు ఏమీ యూస్ చేయలేదు. చూసారు కదా, పచ్చిమిర్చి కూడా యూస్ చేయలేదు. బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పెసరట్లో చాలా బాగుంటుంది.